వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు, నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేసేవా? ఎమ్మెల్సీ సూటి ప్రశ్న. తణుకు గడ్డ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం దొరుకుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయం. మూడోసారి పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్న నాన్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా వచ్చిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. నేను గతంలో చేసిన సేవ, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో మరో 20% మిగిలిపోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి చేసి ప్రజలకు అందించడమే లక్ష్యంగా మరోసారి నేను పోటీ చేస్తున్నాను. దేశానికి మోడీ, రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని ప్రజలు గుర్తించాలి. బీజేపీ, జనసేన సహకారంతో సునాయాసంగా గెలుస్తానని భావిస్తున్నానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పాలకొల్లు నియోజకవర్గంలో ఈరోజు నేను వేసినటువంటి నామినేషన్కి పెద్ద ఎత్తున వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 50 మంది పాలకొల్లు ప్రజానికానికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ నేను ఒక పిలిపిస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా వార్డు నుంచి, గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు ఈవేళ నేను సైకిల్ మీద, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సైకిల్తోకి 15-20 సంవత్సరాలు అయినటువంటి రోజుల్లో కూడా మళ్ళీ ఈవేళ ప్రతి గ్రామం నుంచి కూడా 50 సైకిళ్ళు, 100 సైకిళ్ళు, 20 సైకిళ్ళు అట్లా మరి వచ్చారని అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మళ్ళీ రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం అనేటువంటి ఆలోచన ఈవేళ గడపలోనూ ఉంది. కాబట్టి అంత స్వచ్ఛందంగా ఇంత మొండు టెండల్లో సైతం మరి వచ్చినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ పర్టికులర్గా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఏదైతే యొక్క వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తిపోయినటువంటి రైతాంగం కానీ, దగాపడినటువంటి యువత కానీ, మోసపోయినటువంటి బీసీ దళిత వర్గాలు కానీ అన్నీ కూడా ఏకకంఠంతో, ఏకముక్తంగా వచ్చి ఈవేళ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రామానాయుడు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోను, సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఎలా నిలబెట్టారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈవేళ మన పాలకులు ప్రజల గళం ఈవేళ రాష్ట్రంలో కానీ అటు అసెంబ్లీలో కానీ వినిపించినటువంటి రామానాయుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. మళ్ళీ రేపు రాబోయేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే మళ్ళీ పాలకులని అభివృద్ధిని, సంక్షేమంలోని అగ్రస్థానంలో నిలపాలనేటువంటి కోరిక ఈవేళ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి పాలకులంతా కూడా పసుపుమయం చేసేసారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మరి ఏదైతే ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే మరి రాజధాని లేకుండా చేశాడు, మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. దానికి ఉదాహరణ మరి నిన్న నేను అఫిడవిట్ కోసం అని చెప్పి చూస్తే మరి ఈ యొక్క 5 సంవత్సరాల్లో 25 కేసులు నా మీద నమోదు చేసినటువంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కోలాహలం నెలకొంది. 2వ రోజు ఆచంట ఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్లు వేయనున్న మాజీ మంత్రి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. టీడీపీ, ఎన్డీఏ కూటమి నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నర్సాపురం ఎంపీ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పితాని నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆచంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామినాయుడు నామినేషన్ పత్రాలను అందజేశారు. పితాని సత్యనారాయణ నామినేషన్ ర్యాలీకి అశేష జనవాహిని బైక్ ర్యాలీ ద్వారా తరలి రావడంతో ఆచంట రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఆచంటకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనాడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరపున
నామినేషన్ల పర్వం ప్రారంభమైన సందర్భంగా ఈరోజు నామినేషన్లు చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది కార్యకర్తలు, నాయకులు, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోదరి సీతారామలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ నుంచి ఇవాళ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు శాసనసభ్యులు రామరాజు గారు, మాధవ్ నాయుడు గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే మే 13 జరగబోయే పోలింగ్ సంబంధించిన ప్రక్రియని అరాచక ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుకుబడి లేకపోయినా, ప్రజల్లో నవరత్నాలు మాడిపోయినా, ఆబద్ధపు ప్రచారం చేసినా, ప్రజలు నమ్మని విషయాలు అర్థం చేసుకుని డబ్బుతోటి కొని మరొక్కసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తనకు గడ్డ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరవేయటం ఖాయమని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. 3 పార్టీల నేతలు కలిసి రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆర్మిలి రాధాకృష్ణ దంపతులు స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన స్వగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ మొదలైంది. తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. తానుకు పట్టణ వీధుల్లో సందడి నెలకొంది. రాధాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు ముందుకు కదిలారు. అనంతరం నామినేషన్ పత్రాలు అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ మార్పు రావడం తథ్యమని స్పష్టం చేశారు. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ని వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ ఘట్టంతో రాబోయే 20 రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలికే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరగటం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. అలాగే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జూన్ 4 ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దశ రాబోతుంది. ఎందుకంటే 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా 3 పార్టీ కలయికలో కూడా రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం. ఈరోజు ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం భీమవరం నియోజకవర్గ ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా భీమవరం పట్టణానికి తరలివచ్చారు. వారి రాకతో భీమవరం జనసంద్రంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జనాదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజాదరణ అలా ఉందని చెప్పవచ్చు. పట్టణంలో మెయిన్ రోడ్డుతో పాటుగా ఏ రోడ్డు చూసినా ఆయన అభిమానులు ఎదురేగి మరీ ఆయనకు మద్దతు పలికారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయశక్తుల
భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా స్థాయి శక్తిలా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, చాలా సీనియర్నని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ అభిమానులు, కార్యకర్తల మధ్య నామినేషన్ పత్రాలను సూలూరుపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాపై నమ్మకం ఉంచి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఒకసారి లోకల్ డౌన్ చేయండి అందరూ. మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే స్థానిక నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా బాధపడ్డారు. వాళ్ళందరి ఆశీస్సులతో, వాళ్ళందరి అభిమానంతో ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి చూపిస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరికీ అందేలా సూలూరుపేట నియోజకవర్గాన్ని సమానంగా నడిపిస్తారని మండల కేంద్రమైన ఉదయగిరిలోని ఇందిరానగర్ కాలనీలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ అన్న గెలుపు కోసం తమ్ముడు దంపతులు సునీల్ సురేఖ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కొరకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి అయిన కాకల సురేష్ ను పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని, కాకర్ల సునీల్ తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. మా అన్న అయిన కాకర్ల సురేష్ పేదల పక్షపాతి, కష్టం తెలిసినవాడు, సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, ప్రజల మనిషి కనుక అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని కాకర్ల సునీల్ అన్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా, మన నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి అన్నా, వలసలు ఆగిపోవాలి అన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కాకర్ల సునీల్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, నీ జీవితంలో ఏ రోజైనా ఒక్క నిజమైనా చెప్పావా అని ప్రశ్నించారు. నిన్ను నమ్మితే నట్టేట మునిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నావా అని ప్రశ్నించారు. నీ జీవితంలో నేను ఫలానా మంచి పని చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా అని చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రచార రథాలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. సిద్ధం సభలు నిర్వహణ కానీ, సిద్ధం సభల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ అవన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ గతంలో ఏదైతే 151 సీట్లు వచ్చినాయో అంతకు మించి వస్తాయని ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ కూడా గమనిస్తూ ఉన్నాడు. ప్రజల స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, సిద్ధం సభల నిర్వహణలో కానీ, ప్రజలు హాజరు కావడం కానీ, ప్రజలు స్పందిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా కూడా ఉంది.
అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గత 14 సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటైన అభిప్రాయం ఒక్కటే, అబద్ధాలు చెప్పడం. ప్రధానంగా అందరూ చూసుంటారు, ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ నేనే నిర్మించాను, హైదరాబాద్ నేనే కట్టానని ఆయన చెప్తా ఉంటాడు. ఇక్కడ నారాయణ గారు ఒకరున్నారు నెల్లూరు సిటీలో, ఈయన నెల్లూరుని నేనే అభివృద్ధి చేశాను, సృష్టించాననే పదాలు చెప్తా ఉంటారు. ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము, దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా 2019 ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నిటినీ చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు. ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు, ఇవన్నీ కనుక 5 సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది. కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమి కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ సుబ్బారామిరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగులోని R&B గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ సర్కిల్ మార్కెట్ మీదుగా టెలిఫోన్ ఆఫీసు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, నీళ్ల ట్యాంకు దగ్గర ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వంలో అయినా ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మిగతా వాటి కోసం పోరాడాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ప్రసూనా లా కాలేజ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన దత్త విజయానంద తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేసి సొంత భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఏ ప్రభుత్వంలో అయినా ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆ తర్వాత మిగతా అంశాల కోసం పోరాడాలని సూచించారు. తాను రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేశానని వివరించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన, భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ కావలి ప్రజలని ఒక్కటే కోరుతున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 అవకాశాలు ఇచ్చారు. 2014, 19 పార్లమెంటు సభ్యులుగా 2012, 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 అవకాశాలు ఎంపీ ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కావలి నుంచి వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 దాకా ఈ 5 సంవత్సరాల్లో కావలిలో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా, సంక్షేమం జరిగిందా, అరాచకం జరిగిందా? ఒక్కటే మీరు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా 83, 99, 2009 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే. నందికొట్కూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోగూర్ ఆర్థర్, ఎంపీ అభ్యర్థి NSUI రాష్ట్ర అధ్యక్షులు మద్దిరెడ్డి యాదవ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ మాట్లాడారు. మీకు ఈ రోజు వరకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ రోజే కానీ, ఏ పేపర్లో కానీ ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు లేరను, లేకుంటే మా ఎమ్మెల్యే గారు పని చేయడం లేదను, లేకపోతే ఎమ్మెల్యే కనిపించడం లేదను, లేకపోతే ఎమ్మెల్యే అవినీతి ఉందను, ఏ ఒక్క పేపర్లో కూడా ఒక్కరు మాట్లాడినటువంటిది కానీ, రాసినటువంటిది కానీ దాఖలాలు లేవు. మీ ఎదురుగా మీకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఒకసారి మీ అందరి సహాయ సహకారాలతో నందికొట్కూరు నియోజకవర్గంలో మళ్ళీ ఒక శాసనసభ్యునిగా పోటీ చేసి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి నా శాయశక్తుగా నేను కృషి చేస్తానని మీ ముందు మా నందికొట్కూరు నియోజకవర్గ ఓటరు మహాశయులందరికీ, ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా
ఈ 5 సంవత్సరాల్లో నా పరిపాలన నచ్చితేనే, నేను అవైలబిలిటీలో ఉన్నాను అని అనుకుంటేనే, నేను మంచిగా ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడం కానీ, పని చేయడం కానీ, ఏ చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం కానీ, ఎక్కడ ఏ ఆపద ఎవరికి జరిగినా వెంటనే అటెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ లేవు. ఈయన దగ్గర క్వాలిటీస్ లేవు అనుకుంటే అది మీరు ఎలా దీవించినా పర్వాలేదు. మీ ఆశీర్వాదాలు, నేను ఒక మంచివాడిని, పర్వాలేదు, ఈయన మా నియోజకవర్గానికి ఇంకొకసారి కావాలి అని మీరు అనుకుంటే మీ ఆశీర్వాదాలు, దీవెనలు నా పైన ఉండాలని చెప్పేసి నందిగుట్కు నియోజకవర్గ ప్రజలను, ఓటరు మహాశైలను నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మరి ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ భాగంగా నేను లోకల్ అంటూ బీసీ మహిళను మీ ఆడపిల్ల అంటూ మీ అందుబాటులో ఉంటా అంటూ భారీ ర్యాలీతో ప్రచారం ముందుకు సాగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. మంగళగిరి పురవీధుల గుండా సాగిన నామినేషన్ ర్యాలీలో స్థానిక ప్రజలు స్వతంత్రంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మద్దతు తెలుపగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించుకుంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముందుకు సాగారు. ర్యాలీలో అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మరియు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోవిల్ దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతోటి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినవే. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ అన్ని రకాలుగా వేధింపులకు గురి చేసిన బాధిత వర్గాలందరి మద్దతు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి అన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సామాన్యుడికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కల్పించిన జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. అందుకే వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని, అదే సమయంలో కూటమికి మద్దతు పెరుగుతుందని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు, యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రత్తిపాటికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా వారంతా తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్తిపాటిని సత్కరించారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి, జగన్ రెడ్డిని నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయాయని గ్రహించి వారంతా ఈ ఎన్నికల్లో ప్రజాపక్షాన ఉందామని ఎన్డీఏకి మద్దతు ప్రకటించారన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చరిత్రలో అన్ని వర్గాల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే, ఒకే ఒక్కరు. పేదల అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ఏమా పర్లేదు, అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ఏంటి? పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి 1000 కోట్లు దోచేశారు. 1000 కోట్లు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పేదల పేరు చెప్పారు. పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి 1000 కోట్లు దోచేశారు. దానికి ఫస్ట్ చిలకలూరుపేట ఉంటుంది. దోచేసిన నియోజకవర్గాల్లో 175లో ఫస్ట్ చిలకలూరుపేట. అవినీతి మంత్రి, ఇక్కడ ఉన్న అవినీతి మంత్రి ఏమి వదల చిలకలూరుపేటలో. ఆ విధంగా ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో అవినీతి మయం చేసేసింది రాష్ట్రాన్ని. సామాన్యుడిని పట్టించుకునే పరిస్థితి లేకుండా వచ్చింది. సామాన్యుడు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనే పరిస్థితులు
జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టే ఈరోజు ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రోజు రోజుకి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం పోయినసారి వైసీపీ మద్దతు ఇచ్చారు 19 ఎన్నికల్లో. ఈనాడు మోడీ పాలన చూసి కానీ ఇక్కడ తెలుగుదేశం, జనసేన కూటమి చేరటం వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయినాయి. కాబట్టి ప్రజల పక్షాన ఉండాలని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మంచి పాలనకి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు దాకా ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఈ కూటమి దోహదపడుతుందని వారు రావడం జరిగింది. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మున్నంగివారిపాలెం, చుండూనగర్ గ్రామాలలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జన సందోహం మధ్య చుండూరు మండలం మున్నంగివారిపాలెం, చుండూరు, అంబేద్కర్ నగర్ గ్రామాలలో ప్రచారం. అడుగడుగునా జనం నీరాజనాలు, మహిళామణులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వసారి మీ ముందుకొచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వసారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రతి వర్గం ఇలా దగా కాబడింది. ఇది యథార్థం అవునా కాదా ఆలోచించండి. 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఏమన్నా చూసామా? ఇవాళ చుండూరు గ్రామంలో ఉన్నాం, గుంటూరుకి కోతవేడు దూరంలో ఉన్నాం. అమరావతి రాజధాని డిక్లేర్ చేసుకొని రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న భూముల రేట్లేంటి, యువత పరిస్థితి ఏంటి, ఈ 5 ఏళ్లలో ఏ విధంగా భూముల ధరలు కానీ మన విలువలు కానీ ఏ విధంగా పడిపోయినాయో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ 5 ఏళ్లలో ఈ గ్రామం చూద్దాం ఏదన్నా జరిగిందా అభివృద్ధి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కటన్నా కానీ ఒకటన్నా అభివృద్ధి కార్యక్రమం. ఈ రోడ్డు దగ్గర నుంచి ఈ చుండూరు గ్రామం కానీ, మున్నగారిపాలెం కానీ, అంబేద్కర్ నగర్ కానీ ఏదన్నా కానీ కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రైతాంగం ఇబ్బందులు వస్తే పంట వర్షం వాతావరణం మారితే ఒడ్లు కానీ, మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ ఈ రోడ్లు ఆరబోసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే అది మనం చేసినటువంటి అభివృద్ధి అని మీకు తెలియజేస్తున్నా. వరదంటే ఎందుకు కనపడకుండా చేసాము. ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు ఆ రోజు ఉండేవాళ్ళు. ఆయన నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పేదల పార్టీ అని, సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు ఆసరా కల్పించారన్నారు. అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు, మరో ఓటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మహిళలకి రేపు నామినేషన్ కూడా ప్రత్యేకంగా మహిళలకి ఏర్పాట్లు ఉంటాయి. మీరందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించాలి. మరి మీరందరూ కూడా ర్యాలీలో పాల్గొనాలి. మీ అందరూ కూడా ఈ రోజు ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు మీరు
ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు, నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేసేవా? ఎమ్మెల్సీ సూటి ప్రశ్న. తణుకు గడ్డ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరడం ఖాయం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం దొరుకుతుంది. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.